ప్రియులారా, మనము లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు ఉపమాన రీతిగా తెలియజేసిన 3 ఉపమానాలు ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా మొదటగా తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈరోజు మనము 2వ ఉపమానము ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ఈ 2వ ఉపమానంలో మనం చూసినట్టయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ 2వ ఉపమానము లిఖించబడింది. ఈ 2వ ఉపమానంలో ఒక స్త్రీ యొద్ద 10 వెండి నాణెములు ఉన్నట్టుగా, ఆ వెండి నాణెములోంచి ఒక నాణెము తాను పోగొట్టుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ స్త్రీ ఒక సంఘానికి సాదృశ్యంగా మనము భావించవచ్చు. ఈ స్త్రీ దగ్గర ఉన్న 10 నాణాల్లో ఒక నాణెము పోగొట్టుకున్న వెంటనే ఆ స్త్రీ మిగిలిన 9 నాణాలు నా దగ్గర ఉన్నాయి కదా అని సంతృప్తి చెందలేదు. ఆ స్త్రీ పోగొట్టుకున్న నాణెము తన గృహంలోనే పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్న నాణెము ఆ పోగొట్టబడిన సందర్భంలో పడిపోయిన వెంటనే అది శబ్దము రాకుండా ఒక చోట నిర్లిప్తంగా ఉండిపోతుంది కదా ప్రియులారా. మన పాకెట్లోనో మనతోనో ఆ నాణ్యం ఉందంటే అప్పుడప్పుడు ఏదో శబ్దం వస్తుంటుంది మనం కదులుతున్న కొలది. అది పడిపోయిన వెంటనే అది నిర్లిప్తంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, ఒక చోట పడిపోయి. అనగా ఆ నాణ్యము దొరకాలంటే కష్టం. ఆ నాణ్యం దొరకాలంటే కష్టం. ఎందుకంటే గొర్రెపిల్ల ఉపమానంలో గొర్రెపిల్ల అప్పుడప్పుడు ఏదైనా తన యొక్క స్వరంతో అరుస్తుంటే ఆ కాపరి కనిపెట్టడానికి అంతో ఇంత సులభతరంగా ఉంటుంది. కానీ ఈ స్త్రీ పోగొట్టుకునే నాణ్యము ఆ గృహంలో తిరిగి తాను సమకూర్చుకోవాలంటే, తిరిగి తాను పొందుకోవాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని ప్రియులారా. కానీ ఆ స్త్రీ ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. తాను పోగొట్టుకున్న నాణెము కొరకు వెదకాలని ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఈ నాణెము, ఈ పోగొట్టుకోబడిన నాణెము లాంటి స్వభావం కలిగిన వారిగా మనలో కొందరం ఉంటుంటాం. మనకు సంఘ సహవాసంలో ఉంటూనే అందులో నిర్జీవంగా ఉంటుంటాం. మనం అంటూ ఒకరు ఉన్నామనే ఆలోచన లేకుండా సంఘ సహవాసంలో నిశ్శబ్దంగా ఉంటాం. సంఘంతో సమకూర్చబడని జీవితం జీవిస్తుంటాం. సంఘ సహవాసంలో మనం కూడా ఒకరిగా ఉన్న భావన కలిగి ఉండని పరిస్థితిలో నిర్లిప్తంగా ఉండేవారిగా ఉంటుంటాం. ఈ పోగొట్టుకున్న నాణెము ఆ స్త్రీ యొద్ద ఉన్నప్పుడేమో విలువ గలది. ఆ స్త్రీ పోగొట్టుకున్న వెంటనే దాని విలువను, తన స్థానాన్ని కోల్పోయింది ప్రియులారా. అదేవిధంగా నీవు నేను విశ్వాసుల గుంపులో చేర్చబడిన తర్వాత, సంఘ సహవాసంలో చేర్చబడిన తర్వాత, క్రీస్తు తలగా ఉన్న శరీరములో అవయవాలుగా, ఆ భాగాలుగా మనం కూడా మన వంతు స్పందన, దేవుడు మనకిచ్చిన తలాంతులు వాడేవారిగా జీవించాలి ప్రియులారా. అయితే కొన్నిసార్లు వెనుకబడిన వారిగా ఉంటుంటారు, కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో బలహీనపడిన వారిగా ఉంటారు, సంఘ సహవాసం నుండి తప్పించబడిన వారిగా ఉంటారు, త్రోవ తప్పిన వారిగా ఉంటారు. అయితే అక్కడ మొదటి ఉపమానంలో గొర్రెపిల్ల కంప్లీట్గా మందలోంచి బయటికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ పోగొట్టుకోబడిన నాణెము మాత్రము గృహములోనే పోగొట్టుకోబడింది. అనగా సంఘ సహవాసంలోనే ఎవరో ఒకరు తప్పిపోయిన జీవితం జీవించేవారు ఉండవచ్చు, ఎవరో ఒకరు ఆత్మీయంగా బలహీనపడిన వారిగా ఉండవచ్చు. అటువంటి వారిని కనిపెట్టి తిరిగి సమకూర్చుకోవడానికి ఆ యొక్క సంఘ కాపరి తప్పకుండా తను భారం కలిగి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే, తాను పోగొట్టుకున్న నాణెము వెతకడానికి ఒక దీపం వెలిగించింది. దీపము పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా మనము భావించాలి. ఈ యొక్క 15వ అధ్యాయంలో వ్రాయబడిన 3 ఉపమానాల్లో
మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంతర్లీనంగా చూచుచున్నాం ప్రియులరా. మొదటి ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారిని చూసాం కుమారుడుగా. రెండవ ఉపమానంలో ఆమె ఆ దీపము వెలిగించిన విధానం బట్టి పరిశుద్ధాత్మకి సూచనగా మనము భావించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంతర్లీనంగా మనము గ్రహించుకోవచ్చు ప్రియులరా. ఈ విధంగా నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితము వెనుకబడ్డప్పుడు, మన యొక్క ఆత్మీయ జీవితము కనుమరుగైనప్పుడు, మన యొక్క ఆత్మీయ జీవితం ఒకసారి వెలిగింపబడి తిరిగి చీకటిలో అంధకారంలో పడిపోయినప్పుడు, స్పందన లేని జీవితం జీవించినప్పుడు, ఒక నామకార్థ జీవితము జీవించుచున్నప్పుడు ఆ సంఘము కాపరి ఎంతో ప్రయాసతో మరి తన ప్రయత్నము చేసిన ఎడల తిరిగి ఆ యొక్క వెనుకబడిన విశ్వాసిని, ఆ అంధకారంలో ఉన్న బలహీనపడ్డ ఆ యొక్క సంఘ సభ్యుల్ని తిరిగి సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రియులరా. ఈ స్త్రీ ఎంతో మరి తప్పకుండా ఆ నాణెమును తిరిగి పొందుకోవాలని భావించింది ప్రియులరా. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, మన గృహాల్లో ఊడ్చుచున్న వారిని చూస్తుంటాం. కొందరు కనీసం వంగకుండా నిల్చొనే ఊడ్చే స్వభావం కలిగిన వారు ఉంటారు. కొందరు కొంచెము నడుం వంచి అటు ఇటు ఊడ్చినా కూడా పైపైన ఊడ్చేవారు ఉంటారు. ఈ నాణెం ఎక్కడ పడిందో తెలియదు, గృహంలో ఏ మూలన పడిందో తెలియదు. ఆమె మూలన వెతికినప్పుడే, ఊడ్చినప్పుడే ఆ నాణెము దొరకగలదు ప్రియులరా. అనగా ఈ స్త్రీ ఎంతో ప్రయాసపడుతుంది, ఎంతో ప్రయత్నం చేస్తుంది. తన దగ్గరున్న 9 నాణాలను బట్టి సంతృప్తి చెందకుండా పోగొట్టుకున్న నాణం వెతకడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మన యొక్క సంఘ సహవాసంలో, పరిసర జీవితంలో మనం సంపాదించుకుని ఆత్మల్లో ఎవరైనా ఒకరు వెనుకబడినప్పుడు మన యొక్క ప్రయత్నము దేవుని యొక్క కృప ద్వారా భారం కలిగిన ప్రయత్నం మనం చేసినట్టయితే తిరిగి ఆ దూరపరచబడిన కోల్పోయిన విశ్వాసిని తిరిగి మనము సమకూర్చగలం ప్రియులరా. తిరిగి ఆత్మని మనము బలపరచగలం. ఇక్కడ ఈ స్త్రీ ఆ నాణెమును జాగ్రత్తగా వెతికినప్పుడు ఆ నాణెము దొరికింది, చెలికత్తెలతో సంతోషించింది. కాబట్టి ప్రియులరా, ఇంకా విశ్వాసిగా జీవిస్తూ విశ్వాసంలో వెనుకబడిన స్థితిలో నీవు ఉన్నావా? నిర్జీవ స్థితిలో నీవు ఉన్నావా? సమకూర్చబడలేని స్థితిలో నీవు ఉన్నావా? ప్రభుకి దూరమైన జీవితం నీవు జీవిస్తున్నావా? తిరిగి సమకూర్చబడడానికి ప్రభు ఈ యొక్క ఉపమానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. తిరిగి సమకూర్చబడడానికి నీవు ఇష్టపడినట్టయితే ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం. నీ కొరకు నీ యొక్క సంఘ కాపరి ఎంతగా వెతుకులాడుచున్నాడో, ఎంతగా సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించి తిరిగి వెనుకబడ్డ నీ యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుచుకో. తిరిగి సంఘ సహవాసంలో సమకూర్చబడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బహు గొప్పగా వాడు. ఈ స్త్రీ ఆ నాణెం దొరికిన వెంటనే సంతోషపడింది. సమకూర్చబడ్డ వెంటనే చెలికత్తెలతో ఆనందించింది. కాబట్టి కోల్పోయిన ఆత్మను, నశించిన ఆత్మ తిరిగి పొందుకున్న వెంటనే ఆ సంఘ కాపరికి సంతోషము, మన ప్రభువు ఆనందించేవాడిగా ఉన్నాడు ప్రియులరా. ఆ కోల్పోయిన సమయంలో మాత్రము ఆ నాణ్యానికి విలువ లేదు. తిరిగి సమకూర్చబడ్డ వెంటనే ఆ నాణ్యానికి విలువ వచ్చింది ప్రియులరా. ఎందుకంటే ఆ స్త్రీ పొందుకున్నది కాబట్టి ఆ నాణ్యం వాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యేసు ప్రభువారు తన యొక్క విలువైన రక్తము మన కొరకు చిందించారు. వెలపెట్టి మనలను కొన్నారు ప్రియులరా. కాబట్టి వెలపెట్టిన కొన్న మనము తిరిగి సమకూర్చబడిన వారి జాబితాలో ఉన్నట్టయితే ఆయన ఆనందించేవారుగా ఉన్నారు. ఆయన కొరకు మనము జీవించుదాం. ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడబడదాం. దేవుడు మనకిచ్చిన తలాంతులను ప్రత్యక్షంగాని పరోక్షంగాని ప్రభు పని కొరకు వాడదాం ప్రియులరా.
కాబట్టి ఈ యొక్క రెండవ ఉపమానం ద్వారా స్త్రీ అనగా సంఘానికి సూచనగా, ఆ వెలిగించబడిన దీపము పరిశుద్ధాత్మకి సూచనగా భావించుచున్నాం. ఆ కోల్పోయిన నాణెము ఒక విశ్వాసిగా జీవిస్తూ ఆత్మీయ జీవితంలో వెనుకబడిన స్థితిలో ఉన్నవారు తిరిగి సమకూర్చబడడానికి సూచనగా భావించవచ్చు. అదే సమయంలో దేవునికి దూరమైన జీవితం జీవించుచున్న వారిని తిరిగి సమకూర్చబడడానికి సూచనగా భావించవచ్చు ప్రియులరా. కాబట్టి మనము తిరిగి సమకూర్చబడడానికి ఇష్టపడదాం, ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన కొరకు జీవించుదాం. ఆ స్త్రీ ఎంత సంతోషించిందో అటువంటి సంతోషము మన యొక్క విశ్వాస జీవితం ద్వారా, మన సాక్ష్య జీవితం ద్వారా ప్రభు ఆనందించేలాగా ఇక నుండి ఒక నూతన ఆరంభము మొదలు పెడదాం. ఈ ఆరంభము మన యొక్క తుది శ్వాస వరకు కొనసాగించుదాం. కోల్పోయిన దూరమైన ఆత్మలన్నీ కూడా, దేవునికి దూరమైన ఆత్మలన్నీ కూడా తిరిగి ప్రభు దగ్గరికి సమకూర్చడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.